నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి కిచెన్ లోకి కొన్ని ఐటమ్స్ అనేది నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేశానండి. కొన్ని నెసెసరీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట కిచెన్ లో కావాల్సినవి. అంటే కాఫీ షుగర్ వేసే బాక్సెస్ అవనివ్వండి, హాట్ పాట్, ఇంకా గ్లాస్ జార్స్ కొన్ని ఆర్డర్ చేశాను. సో నేను అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్ని ఒక వీడియో లాగా మీకు చూపిస్తున్నానండి, అన్బాక్సింగ్ చేసి. సో లేట్ చేయకుండా నేను అమెజాన్లో నా కిచెన్ కోసం ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేశాను, ఏంటి, ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అని అన్ని డీటెయిల్స్ చూసేద్దామండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి హాట్ పాట్ అండి. ఇది సెల్వెల్ బ్రాండ్ అంట. ఇది హాట్ పాట్ వచ్చేసి ఇదనమాట. దీనిలో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మిల్కీ వైట్ ఉంది, ఇంకా కొంచెం గ్రేయిష్ వైట్ ఉంటుంది కదా, అలాంటి కలర్ ఉంది. అండ్ మనకి బ్లూ అనమాట. బ్లూ అంటే డార్క్ బ్లూ అండి, అదొక డిఫరెంట్ కలర్. నేను ఆర్డర్ చేసింది అదే. అండ్ మెరూన్ ఉందనమాట. ఇక్కడ కలర్ అవైలబిలిటీ ఏమేమి ఉన్నాయనేది పిక్చర్లో ఇచ్చారు. దీని కెపాసిటీ వచ్చేసి 1700 ml అండి. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. సో ఇది వచ్చేసి హాట్ పాట్ అండి, 1700 ml కెపాసిటీ అనమాట. సో 1.7 లీటర్స్ అనుకోండి. ఇది మనకి నేను యాక్చువల్గా చపాతీస్ కోసం తీసుకున్నాను అనమాట. చపాతీస్ చేసి స్టోర్ చేయడానికి హాట్గా ఉంటాయి కదా, మెయిన్ అయితే దానికోసమే తీసుకున్నాను. ఇందులో మనకి కెపాసిటీస్ డిఫరెంట్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మనకి కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. నాకు ఈ బ్లూ కలర్ డిఫరెంట్గా అనిపించింది, సో ఇది ఆర్డర్ చేశాను. ప్రైస్ వచ్చేసి దీన్ని 400 రూపీస్ అండి. అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీని లింక్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి ఐటమ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి లిడ్ అండి. భలే స్టైలిష్గా ఉంది అనిపించింది. గోల్డెన్ హ్యాండిల్ వచ్చేసి భలే డిఫరెంట్గా ఉంది. అండ్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి హాట్ పాట్. అండ్ కలర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించిందండి నాకు. అంటే ఇది ఒక రకమైన బ్లూ. దీని ఎగ్జాక్ట్గా ఏమంటారో నాకు కూడా ఐడియా లేదు, బట్ ఒక టైప్ ఆఫ్ బ్లూ అనమాట. దీనికి కూడా హ్యాండిల్స్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. చూడొచ్చు, గోల్డెన్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ మనము ఇందులో చపాతీస్కి అయితే మెయిన్ యూజ్ చేయొచ్చు. లేదంటే చాలామంది హాట్గా సర్వ్ చేయడానికి మనం వండిన వెంటనే బిర్యానీస్ కానివ్వండి, రైస్ కానివ్వండి తీసి ఇలా హాట్ పాట్లో పెట్టి కూడా డైనింగ్ టేబుల్ పైన సర్వ్ చేస్తారు. అలా కూడా యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్ అనమాట. సో 1700 ml కెపాసిటీ కాబట్టి చాలా క్వాంటిటీ ఇవ్వబడుతుంది. సో మూత పెట్టేస్తే ఎలా ఉంటుందో కదా, ఇలా ట్విస్ట్ చేస్తే లాక్ అయిపోతుందండి. సో ఇలా ఉంటుందండి హాట్ పాట్ వచ్చేసి. చాలా స్టైలిష్గా డిఫరెంట్గా ఉంది. కొత్త బ్రాండే, బట్ రివ్యూస్ అవన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్లాస్ జార్స్ విత్ స్పూన్ అండి. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది, బట్ నాకు అంటే 2-3 జార్స్ అయినా అలాంటివి పెట్టుకుంటే బెస్ట్ అనిపించింది. సో చూద్దాము, క్వాలిటీ బాగుంటే ఉంచుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. ప్యాకింగ్ మటుకు బాగా ఇచ్చారండి. అంటే ఫ్రెజైల్ కదా, సో పగిలిపోతాయని చెప్పేసి మంచిగా థర్మోకాల్ షీట్ అదంతా పెట్టేసి మంచిగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. సో ఇవి వచ్చేసి 2 గ్లాస్ జార్స్ అండి. ఈ గ్లాస్ జార్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. అంటే ఇది డిఫరెంట్ ఉందన్నమాట. ప్యాటర్న్ వచ్చేసి మీరు షేప్ చూస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే బ్యాంబూ వుడ్తో చేసిన లిడ్స్ అనమాట. స్పూన్స్ అండ్ లిడ్ వచ్చేసి బ్యాంబూ వుడ్ అంట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. బోరోసిలికేట్ గ్లాస్ అండి. ఈ గ్లాస్ వచ్చేసి బోరోసిలికేట్ గ్లాస్. మనం ఈ గ్లాస్ అయితే డైరెక్ట్గా డిష్ వాషర్లో యూజ్ చేయొచ్చు, బట్ ఈ లిడ్స్ అనేవి వుడెన్ కాబట్టి డిష్ వాషర్లో యూజ్ చేయకూడదండి. ఇవి మనం డైరెక్ట్ హ్యాండ్తోనే వాష్ చేసుకోవాలి. అండ్ గ్లాస్ జార్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే మనకేమో బయట సైడ్ ఏమో ప్లెయిన్ లాగా ఉంటుంది, లోపలంతా కట్స్ వస్తాయి అనమాట. మనకి బయట ఏదైతే కట్స్ డిజైన్ కనిపిస్తుందో అది బయట వైపు ఉండదు, లోపల వైపు అన్ని కట్స్ వచ్చాయి. సో మనకు బయట వైపు అలాంటి రిఫ్లెక్షన్ కట్స్ లాగా కనిపిస్తుంది. భలే ఉంది. అండ్ ఇది వచ్చేసి వుడెన్ లిడ్ అండి, బ్యాంబూ వుడ్ లిడ్. మనకి ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి స్పూన్ అండి, బ్యాంబూ వుడ్ స్పూన్ అనమాట. ఇది వచ్చేసి బ్యాంబూ వుడ్ స్పూన్. మనకి హోల్ చేయడానికి స్పూన్ కూడా ఇక్కడే ఇచ్చారనమాట. ఒక ప్రొవిజన్ ఇచ్చారండి. దీనివల్ల ఏంటంటే మనము యూజ్ చేసుకొని స్పూన్ అనేది సైడ్కి పెట్టేసుకోవచ్చు. సో ఇలాగే తీసుకెళ్ళి మన కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. మనం అవసరం ఉన్నప్పుడు ఇలా స్పూన్ తీసేసి ఇలా లిడ్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా పని అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని స్పూన్ డైరెక్ట్గా ఇలా పెట్టేసేయచ్చు. భలే అనిపించిందండి నాకు. అంటే మోడల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది.
ప్రైస్ ఒకటి కొంచెం ఎక్కువ పడింది, బట్ వర్త్ ఇట్ అనమాట. చాలా బాగుంది డిజైన్. నాకు సెట్ ఆఫ్ 2 వచ్చాయండి. 1219 రూపీస్ అనమాట. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సెట్ ఆఫ్ 2 వచ్చేసి 1219 రూపీస్. ఇవి రెండు సేమ్ కెపాసిటీ అండి. 620 ml అన్నట్టుగా గుర్తుంది నాకు, ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. మీకు అది లింక్ ఇస్తాను కదా, మీరు చెక్ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాఫీ, షుగర్ అండ్ టీ జార్స్ అండి. టీ పౌడర్ జార్స్ అనమాట. సో ఇలా ఉంటుంది. 3 పీస్ సెట్ అండి. ఇది కాంబినేషన్. మనకి 2 పీస్ కావాలంటే 2 పీస్ తీసుకోవచ్చు, లేదు ఇండివిజువల్ పీస్ కావాలి, ఓన్లీ నాకు షుగర్ కే కావాలి, లేదంటే ఓన్లీ కాఫీకే కావాలంటే కూడా కొనొచ్చు. అలా ఇండివిజువల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. కాంబో సెట్ కూడా ఉంది. కాంబో ఆఫ్ 2, కాంబో ఆఫ్ 3 కూడా ఉందన్నమాట. సో నేను ఏంటంటే కాఫీ, షుగర్ అండ్ టీ పౌడర్ కోసం అని సెట్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి కాఫీ, ఇది వచ్చేసి ఆరెంజ్ ది కాఫీ అండి. ఆల్మోస్ట్ మనకి 1 kg పౌడర్ పట్టేంత క్వాంటిటీ పట్టేంత ఉందండి డబ్బా అయితే. సో ఇది మనం ఇలా జస్ట్ ట్విస్ట్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఎయిర్ టైట్ అండి. సో ఎయిర్ టైట్ ఉంటే చాలా బెస్ట్ అండి. మనకి జనరల్గా షుగర్ అండ్ టీ పౌడర్ అయితే అంత ఈజీగా మనకి ఏం పదనెక్కదు కదా, బట్ కాఫీ పౌడర్స్ ఎప్పుడైనా చాలా డేంజరస్ అనమాట. కొంచెము తడిలాగా కొంచెం ఎయిర్ వచ్చినా కూడా గడ్డగట్టిపోతుంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. అలాంటి వాటికి ఈ కంటైనర్స్ బాగా సెట్ అవుతాయండి. సో చూడొచ్చు, చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ ఇది వచ్చేసి టీ, రెడ్ కలర్ వచ్చేసి టీ అండ్ వైట్ కలర్ వచ్చేసి షుగర్. సో ఇలా కాఫీ, టీ అండ్ షుగర్ అనమాట. సో ఇలా కాఫీ, టీ, షుగర్ అండి. 3 వచ్చాయి కంటైనర్స్, కాంబో ఆఫ్ 3 అనమాట. ఈ 3 పీస్ కాంబో సెట్ వచ్చేసి 599 రూపీస్ అండి. మీకు ఒకవేళ ఇండివిజువల్ పీసెస్ కావాలి, ఓన్లీ షుగర్ కే కావాలి, ఓన్లీ టీ పౌడర్ కే కావాలి, లేదంటే ఓన్లీ కాఫీ పౌడర్ కే కావాలి అంటే కూడా ఇండివిజువల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. లేదు కాంబో ఆఫ్ 2, సెట్ ఆఫ్ 2 కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో నేను తీసుకున్నది వచ్చేసి కాంబో ఆఫ్ 3 అనమాట. సెట్ ఆఫ్ 3 పీసెస్. ప్రైస్ వచ్చేసి 599 పడింది. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. సో మీకు ఎవరికైనా అవసరం ఉందంటే చెక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి కాఫీ, టీ అండ్ షుగర్ కంటైనర్ సెట్. నెక్స్ట్ వచ్చేసి టీ గ్లాసెస్ అండి. టీ గ్లాసెస్ అంటే ఇవి నార్మల్ గ్లాసెస్ కాదనమాట, చాలా డిఫరెంట్. చూపిస్తాను. ఇవి సెట్ ఆఫ్ 6 అండి. ఇలాంటి టీ గ్లాసెస్ అయితే నేను ఎక్కడ చూడలేదు, వినలేదు కూడా. ఫస్ట్ టైం అమెజాన్ లో చూసాను. డిఫరెంట్ గా ఉంది కదా, చూద్దాం, ఆర్డర్ చేద్దాం అని చెప్పేసి చేశాను అనమాట. సెట్ ఆఫ్ 6 అండి. ఇది ఏ మెటీరియల్ తో మేక్ చేస్తారు అంటే రైస్ హస్క్ అండ్ బ్యాంబూ ఫైబర్స్ అనమాట. రైస్ హస్క్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదండి, వడ్లో పొడి ఉంటుంది కదా. సో మనము రైస్ తీసినప్పుడు వడ్లది మనకి బ్రౌన్ కలర్ ఏదైతే ఉంటుందో అదంతా మిగిలిపోతుంది కదా, ఆ వేస్టేజ్ అండ్ బ్యాంబూ ఫైబర్ మిక్స్ చేసి ఈ మెటీరియల్, ఈ టీ గ్లాసెస్ ని మేక్ చేశారనమాట. సో రైస్ హస్క్ అండ్ బ్యాంబూ ఫైబర్స్ తో మేక్ చేసిన బయోడిగ్రేడబుల్ ఎర్తన్ మెటీరియల్ అనమాట. దీనిలో మనకి ఎలాంటి గ్లాస్ కానివ్వండి, లేదంటే స్టీల్ అట్లాంటి మెటీరియల్స్ కాకుండా డిఫరెంట్ గా యూజ్ చేశారు, డిఫరెంట్ గా చేశారనమాట. భలే అనిపించింది, కాన్సెప్ట్ భలే అనిపించింది. అండ్ గ్లాసెస్ కూడా చూడడానికి బాగున్నాయండి. ఇవన్నీ రీయూజబుల్ అండి, మనం డైలీ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ వాష్ చేసుకోవచ్చు. సో ఇదంతా వచ్చేసి సెట్ ఆఫ్ 6 అండి టీ గ్లాసెస్. సో ఒకటి బ్రౌన్ కలర్, తర్వాత ఒకటి పీచిష్ పింక్, బేబీ పింక్ అంటారు కదా అది, లైటిష్ క్రీమ్, పిస్తా గ్రీన్ అండ్ లైటిష్ బ్లూ అంటే సిమెంట్ కలర్ అలా అంటారు కదా అలాంటిది, ఇంకొంచెం బ్రౌనిష్ షేడ్, బ్రౌన్ అంటే కొంచెం డార్క్ క్రీమ్ అనుకోండి. సో సెట్ ఆఫ్ 6 గ్లాసెస్ అనమాట. భలే ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ గ్లాసెస్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీటి ప్రైస్ వచ్చేసి నాకు 479 రూపీస్ పడిందండి. అండ్ వీటి కెపాసిటీ వచ్చేసి ఈచ్ 100 ml కెపాసిటీ అనమాట. అంటే మనం రెగ్యులర్ గా టీ కాఫీస్ తాగడానికి బాగా సెట్ అవుతుంది. ఇలా ఉంటుంది. రెగ్యులర్ మనకి గ్లాస్ టీ గ్లాసెస్ ఉంటాయి కదండి హోటల్స్ లో, సేమ్ అలానే అనమాట మోడల్ వచ్చేసి, బట్ మనకి మెటీరియల్ ఒకటి డిఫరెంట్ అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జార్స్ అండి. ఇవి కూడా సెట్ ఆఫ్ 3 అనమాట. ఇది వచ్చేసి ప్లేట్ అండి. దీనికి హ్యాండిల్స్ వచ్చాయి, మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ప్లేట్ అండి. దీనికి ఇటుపక్క హ్యాండిల్స్ ఇచ్చారు. వీటికి ఏంటంటే స్క్రూస్ వచ్చాయి, మనమే స్క్రూస్ తో ఫిట్ చేయాలి. ఇలా స్క్రూస్ ఇచ్చారు అండ్ ఈ హ్యాండిల్స్ కూడా ఇచ్చారండి. సో మనమే ఫిట్ చేసుకోవాలి. జార్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. ఇందులో కలర్స్ ఉన్నాయన్నమాట.
ఇది ఫస్ట్ ఒక సింగిల్ జార్ చూపిస్తాను. ఇలా ఉంది, దీనికి లిడ్ అండి. సో ఇలా లిడ్ వచ్చింది. వీటికి మనకి స్పూన్స్ ఇచ్చారనమాట. సో ఇలాంటి గోల్డెన్ స్పూన్ ఇచ్చారు. ఇది కాండిమెంట్ సెట్ అండి. స్పూన్ వేస్తే ఇలా ఉంటుందండి, గోల్డెన్ కలర్ థీమ్ అనమాట. సో ఇది లిడ్, తర్వాత ఇది వచ్చేసి మనకి కంటైనర్ అండి. అండ్ స్పూన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనం మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఇందులో మనకి 3 జార్స్ వచ్చాయండి. ఒకటేమో వచ్చేసి ఇలాంటి గ్రీనిష్ షేడ్ వచ్చింది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కొంచెం పీచ్ షేడ్ అనమాట. సో సిమిలర్ గా దీనికి కూడా మనకి స్పూన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇంకొకటండి జార్. సో ఇలా లిడ్ ఉంటుంది అండ్ స్పూన్ అనమాట. ఇది స్పూన్ భలే ఉందండి, చాలా బాగుంది క్వాలిటీ. గోల్డెన్ కలర్, వాష్ చేస్తే కలర్ ఉంటుందా పోతుందో తెలియదు, బట్ ఇప్పటికైతే బాగుంది కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ గోల్డెన్ కలర్ లిడ్ అండ్ గోల్డెన్ కలర్ స్పూన్ అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొకటండి. సో ఇలా సెట్ ఆఫ్ 3 ఉన్నాయన్నమాట జార్స్ విత్ స్పూన్స్ వచ్చాయి. క్వాలిటీ అయితే బాగుందండి, ప్లాస్టిక్ అనమాట, క్వాలిటీ బాగుంది. అండ్ ట్రేలో పెడితే ఎలా ఉంటుందో చూద్దాము. యాక్చువల్గా దాని హ్యాండిల్స్ కూడా పెట్టాలి, నేనైతే ఇప్పుడు పెట్టలేదు ప్రజెంట్, మనం తర్వాత ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ట్రేలో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. కంప్లీట్ గా ఏంటంటే ఇది గోల్డెన్ థీమ్ అండి. గోల్డెన్ స్పూన్ వచ్చింది అండ్ మనకి ఏదైతే ప్లేట్ ఉందో ఆ ప్లేట్ కూడా కంప్లీట్ గోల్డ్ కోట్ తో మనకి బోర్డర్స్ వచ్చాయి అనమాట. స్పూన్స్ గోల్డెన్ వచ్చాయి, దీనికి కూడా గోల్డెన్ బోర్డర్స్ అదంతా ఇచ్చి కంప్లీట్ గోల్డెన్ థీమ్ లో ఉంది, బాగుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి అయితే చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట. మనం డైనింగ్ టేబుల్ పైన దేనికోసమైనా యూజ్ చేయొచ్చండి, మల్టీపర్పస్. మన విష్, మనకి ఎలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తే అలాంటివి పెట్టుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 1190 అండి, 1190 రూపీస్ అనమాట ప్రైస్ వచ్చేసి. సో ఈ 3 జార్స్ విత్ స్పూన్ అండ్ ట్రే అనమాట. సో కంప్లీట్ ఇలా మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే లుక్ మాత్రం భలే ఉంటుందండి. కొంచెం ప్రైస్ 1190 రూపీస్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువే. దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, అమెజాన్ లింక్, అది మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కట్లరీ స్టాండ్ అండి. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి, నాకు కొంచెం ఈ గ్రీన్ బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి కట్లరీ స్టాండ్ అండి. నేను ఆర్డర్ చేసింది పిస్తా గ్రీన్ అనమాట. మనకి అమెజాన్ లో పిక్చర్స్ లో కొంచెం లైట్ షేడ్ ఉందండి, బట్ డైరెక్ట్ గా చూస్తే మనకి డార్క్ వచ్చింది షేడ్. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. గ్రే ఉంది, డార్క్ బ్లూ ఉంది, వైట్ ఉంది, బ్లాక్ కూడా ఉందన్నమాట. బట్ ఇది కలర్ డిఫరెంట్ ఉంటుందని ఇది ఆర్డర్ చేశాను. స్పూన్స్, స్పాచులాస్ అలాంటివి వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ కొంచెం హ్యాండిల్స్ లాగా కూడా ఇచ్చారనమాట, ఏదైనా ఇలా పట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా పట్టుకోవడానికి హ్యాండిల్స్ లాగా కూడా ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 399 పడిందండి. దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి, మీకు ఎవరికైనా నీడ్ ఉందంటే చెక్ చేయొచ్చు. సో ఈ కట్లరీ స్టాండ్ అయితే చాలా బాగుందండి, క్వాలిటీ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ నేను అమెజాన్ లో పర్చేస్ చేసిన అన్ని ఐటమ్స్ అనేవి మీకు చూపించేశాను. ఈ వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, మీకు ఎవరికైనా అవసరం ఉంది అంటే చెక్ చేయొచ్చు. నేను పర్చేస్ చేసిన ఈ కిచెన్ ఐటమ్స్ లలో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నేనైతే నాకు కొంచెం ఇంప్రెసివ్ గా అనిపించినవి, బాగా నచ్చినవి తీసుకున్నాను. 1-2 ఐటమ్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, బట్ వర్త్ ఇట్ అండి. వాటి మెటీరియల్ బట్టి, క్వాలిటీని బట్టే మనకి కాస్ట్ అనేది వాళ్ళు కూడా పెడతారు కదా. ఎప్పుడైనా లో కాస్ట్ లో చూడాలి అని అనుకుంటాము, బట్ కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, అంతే డిఫరెన్స్. బట్ మాక్సిమం మనం తక్కువ ప్రైస్ రేంజ్ లో చూసుకోవడం అనేది చాలా బెస్ట్. ఇదండి ఇవాంటి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. సో తప్పకుండా మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ ని చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బై.